మరియు వేదిక ముందున్నటువంటి నా తోటి సంఘంలోని సభ్యులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు. ఈరోజు ఇంతకుముందు ఉన్న విధానం కంటే ఇప్పుడున్న విధానం అనేది చాలా మార్పు వచ్చింది. ప్రత్యేకంగా ఎందుకంటే ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళలో తప్పకుండా జరిగింది మిస్టేక్. ఎందుకంటే ఇచ్చే లోన్ల విషయంలో కూడా చాలా జరిగింది. ఈరోజు ఎక్కడన్నా ఉన్న తర్వాత నుంచి ప్రతిరోజు కూడా సంఘంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏ రైతు వచ్చినా సరే ఆ రైతుకు ఏ విధంగా ఉపయోగపడదో ఆ విధంగా ఉపయోగపడుతూ ఏ విధంగా లోన్ కావాలంటే లోన్ విధంగా సహకరిస్తున్నటువంటి వ్యక్తి మన వెంకన్న గారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి సమావేశంగా కూడా ఉండడం కూడా ఒక వరమే. మనం సామాన్యంగా ఉండడం వల్లనే కూడా ఈ లోన్ల విషయంలో ఏ విషయంలో సరే సత్వరంగా పరిష్కారం జరుగుతుందంటే ఎక్కడ తోడ్పడుతుందంటే అది మంత్రి సమావేశంగా ఉండడం వల్లనే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అన్నగారు ఇప్పుడు వచ్చే తర్వాత నుంచి ఈ బిల్డింగ్ ఒకటైతే నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ రోడ్ ఇంతకుముందు కంపల్సరీ అంతా విపరీతంగా కట్టుకున్నారంటే తీయక రావాలంటే ఇబ్బందిగా ఉండేది. అట్లాంటిది కూడా అది మంచి చేసి ఈరోజు అందరికి అందుబాటులో ఉండే విధంగా చేసినట్టే అది ఎక్కడికే దక్కుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈరోజు ఇంతకుముందు నాగార్జున రైతు సేవా సహకార సంఘం అంటే గ్రామాలలో చాలా తక్కువ తెలిసి ఉండేది. ఉదాహరణ మా పాడిపండ్లలో కూడా చాలా కొంతమంది మాత్రం ఎవరైతే మోతుల్లో బాగా జరుగుతారో గాలకు మాత్రం తెలిసి బ్యాంకులో లోన్లు ఇస్తుంది. కానీ అనొచ్చగానే నేను చూస్తున్నా ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు. ప్రతి గ్రామంలో కూడా మేమున్నాం, మేము లోన్లు ఇస్తాం ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్న లోన్ల కంటే ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వల్ల చాలా పెరిగింది. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే లోన్లు ఇస్తున్నారు అన్ని బాగా ఉన్నాయి కానీ ఈరోజు జనాలు రాకపోతున్నారంటే కంపల్సరీ వచ్చిన లాభాలను కనీసం ఒక 6 నెలలకు సంవత్సరాలకు ఉన్న కమిటీ మెంబర్లకు 2000 ఇస్తే ఇలా బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు సంఘంలో వస్తున్నవారు పోతున్నారు తిట్టడం అయితే ఉంది సరే అంటే పని చేస్తున్నారు. కానీ ఆ సంఘంలో ఉన్న కమిటీ సభ్యులకు కూడా ఇలాంటి సేవ ఇచ్చినప్పుడు తప్పకుండా 100 మంది 1000 మంది కూడా వస్తారు ప్రతిసారి. అంటే సంవత్సరానికి ఒకసారి